ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక 3వ మెడల్ వచ్చేసింది. షూటర్ స్వప్నిల్ కుషాలేకు కాంస్యం, సింధు, నిఖిత్, శ్రీజ, సాత్విక్ ఇంటిదారి. పారిస్ ఒలింపిక్స్లో ఇండియా షూటర్లు పథకాల మోత మోగిస్తున్నారు. మను బాకర్ ఇప్పటికే 2 పథకాలు రాబట్టగా ఇప్పుడు మరో షూటర్ స్వప్నిల్ కుషాలే దేశానికి 3వ కాంస్య పథకం అందించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో 3వ స్థానంలో నిలిచి కంచు పథకం అందుకున్నాడు. కానీ మిగతా పోటీల్లో ఇండియాకు చుక్కెదురైంది. స్వర్ణం తెస్తారని ఆశించిన షట్లర్ పివి సింధు, సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ తొలి ఓపెనింగ్స్లోనే పథకంపై గురిపెట్టిన నిఖిత్ జరీన్తో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ తమ మ్యాచ్లో ఓడిపోయి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. ఈ విధంగా ఇక్కడ 3వ మెడల్ వచ్చేసింది. ఇక్కడ స్వప్నిల్ కుషాల్ ఇక్కడకు కాంస్యం పథకం వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సింధు, నిఖిత్, శ్రీజ, సాత్విక్ ఇంటిదారి ఇక్కడ వీళ్ళు పరాజయం పొందినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ షూటర్ స్వప్నిల్ కుషాలేకు ఇక్కడ పథకం రావడంతో ఇక్కడ మను బాకర్ 2 కాంస్య పథకాలు, అదేవిధంగా స్వప్నిల్ కుషాల్ మరొక పథకం దేశానికి అందించినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం ఓకే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడి. 6:1 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు. సిజేఐ సహా 6 న్యాయమూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది. 2004 నాటి 5 సభ్యుల ధర్మాసనం తీర్పును పక్కన పెట్టిన కోర్టు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉపవర్గీకరణ చేయవచ్చని వెల్లడి. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయొద్దని స్పష్టీకరణ. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే అంటే ఆమోదముద్ర వేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెలువడించింది. ఇక్కడ 6:1 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు. సిజేఐ సహా 6 న్యాయమూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది. 6:1 మెజారిటీతో అంటే సిజేఐ సహా 6 న్యాయమూర్తులు సమర్థించారు, వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది ఒకరు మాత్రం వ్యతిరేకించినట్టుగా తెలుసుకోవచ్చు. న్యాయమూర్తుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో మొత్తం మీద 6 సమర్థించగా ఒకరు వ్యతిరేకించారు. 6 సమర్థించడంతో మెజార్టీతో రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించిందన్నట్టుగా చెప్పుకోవచ్చు. 2004 నాటి 5 సభ్యుల ధర్మాసనం తీర్పును పక్కన పెట్టిన కోర్టు. 2004 నాటి 5 సభ్యుల ధర్మాసనం తీర్పును పక్కకు పెట్టింది కోర్టు. అంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకించినట్టుగా చెప్పుకోవచ్చు ఆ ధర్మాసనం. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉపవర్గీకరణ చేయొచ్చని వెల్లడి. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ ఉపవర్గీకరణ రిజర్వేషన్ల అమలుకు ఉపవర్గీకరణ చేయవచ్చు. ఇక్కడ వారి స్థాయిని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం చేయొచ్చు. ఆ రాష్ట్రాలు తీసుకునే హక్కు రాష్ట్రాలకు ఉంది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయొద్దని స్పష్టీకరణ. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలకు మాత్రం వాడుకోవద్దు దీన్ని అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. 3 దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి తెరదించుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనగారిన ఎస్సీ ఎస్టీలోను ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లో సబ్ కోటా కల్పించేందుకు ఉపవర్గీకరణ చేపట్టవచ్చని తెలిపింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఇక్కడ 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా నలుగుతున్న వివాదానికి తెరదించుతూ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నట్టుగా చెప్పుకోవచ్చు. అనగారిన ఎస్సీ ఎస్టీలోను ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లో సబ్ కోటా కల్పించేందుకు వర్గీకరణ చేపట్టవచ్చని తెలిపింది. అయితే ఇక్కడ ఎస్సీలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు, దాంట్లో కూడా ఇక్కడ కింద వెనుకబడిన తరగతులు ఇంకా ఉంటాయి అన్నట్టుగా సంబంధించి ఇక్కడ అందులో ఏబిసిడీలుగా ఎస్సీలను విభజించే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి రిజర్వేషన్లు ఉపవర్గీకరణ విధంగా ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించినట్టు చెప్పుకోవచ్చు. క్రీమీ లేయర్ వర్తింపజేయాలి. ఎస్సీ ఎస్టీలకు కూడా క్రీమీ లేయర్ వర్తింపజేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గమని తన జడ్జిమెంట్లో పేర్కొన్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయంతో జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఏకీభవించారు. ఓబీసీలకు వర్తించే క్రీమీ లేయర్ మాత్రం ఓబీసీలకు వర్తించే క్రిమీ లేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్లను ఒక తరానికే పరిమితం చేయాలని జస్టిస్ పంకజ్ మిధాల్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల ద్వారా ఒక తరం ఉన్నత స్థితికి చేరుకుంటే 2వ తరానికి రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయంతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏకీభవించారు. ఈ విధంగా ఇక్కడ
ఓబీసీలకు వర్తించే క్రిమి లేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తింపజేయాలన్నట్టుగా ఇక్కడ ఉపవర్గీకరణకు సంబంధించి ఇక్కడ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. క్రిమి లేయర్ వర్తింపజేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ విధంగా అభిప్రాయపడ్డట్టుగా చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఇక్కడ బీసీలకు సంబంధించి ఏబిసిడీల కేటగిరీలు ఉన్నాయి, ఎస్సీలకు కూడా ఏబిసిడీలకు సంబంధించి కేటగిరీలో విభజించాలి. దానికి సంబంధించి వర్గీకరణ చేపట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు నియమించాలి. అప్పుడే సమన్వయం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి త్వరలో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. కేబినెట్ మీటింగ్లో నిర్ణయం. ఇక్కడ జాబ్ క్యాలెండర్కు ఆమోదం ఇవాళ అసెంబ్లీలో రిలీజ్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లు మళ్లీ సిఫార్సు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీళ్లు, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 437 కోట్లు. జిహెచ్ఎంసీలో 45 ఔటర్ గ్రామాల విలీనంపై కేబినెట్ సబ్ కమిటీ. క్రీడాకారులు ఈషా సింగ్, నిఖిత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు 600 గజాల స్థలం చొప్పున 600 గజాల చొప్పున ఇంటి స్థలం. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. ఇక్కడ త్వరలో తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నారు, కొత్తగా రేషన్ కార్డులు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేయబోతున్నారుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. కేబినెట్ మీటింగ్లో నిర్ణయించినట్టుగా తెలుసుకోవటం మంత్రులు ఈ నిర్ణయానికి తీసుకున్నట్టుగా. జాబ్ క్యాలెండర్ ఈరోజు అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ని నియమించబోతున్నారు. మళ్ళీ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీళ్లు కూడా ఇక్కడ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 437 కోట్లు కేటాయిస్తున్నట. జిహెచ్ఎంసీలో 45 ఔటర్ గ్రామాల విలీనంపై కేబినెట్ సబ్ కమిటీ. జిహెచ్ఎంసీలో 45 ఔటర్ గ్రామాల విలీనంపై కేబినెట్ సబ్ కమిటీ 45 ఔటర్ గ్రామాలను జిహెచ్ఎంసీలో కలిపే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. క్రీడాకారులు ఈషా సింగ్, నిఖిత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించబోతున్నారు ప్రభుత్వం. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్. త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం విధి విధానాలు ఖరారు చేసేందుకు రెవెన్యూ, సివిల్ సప్లై, ఆరోగ్య శాఖల మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే జాబ్ క్యాలెండర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించనుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ ఆమోదానికి మళ్లీ ఫైల్ పంపించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరి పేర్లను గతంలో పంపిస్తే గవర్నర్ తిప్పి పంపారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల సమయంలో ప్రారంభమైన మీటింగ్ దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీటింగ్ అనంతరం మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామన్నట్టుగా దానికి సంబంధించి ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ కార్డులు కొత్తగా మంజూరు చేయబోతున్నారు. దానికి ఎమ్మెల్సీలుగా ఇక్కడ మళ్ళీ గవర్నర్ ఆమోద ముద్రకు పంపిస్తున్నారు. కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్లను మళ్ళీ ఎమ్మెల్సీలుగా నియమించే కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఆమోద ముద్రకు గవర్నర్కు పంపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ మంత్రులు కేబినెట్ సమావేశంలో చర్చించినట్టుగా తెలియజేసుకోవచ్చు. వచ్చే సీజన్లో గౌరవెల్లి నుంచి నీళ్లు, పొన్నం ప్రభాకర్. వచ్చే సీజన్ కల్లా గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక గౌరవెల్లి ప్రాజెక్టు కుర్చీ వేసుకొని కడతానని చెప్పారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ హోదాలో 2023 మార్చి 2న గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. భూసేకరణ పూర్తి చేసి కాలువల నిర్మాణం వేగవంతం చేస్తాం అని పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంత రైతుల కళ నెరవేరుతుందని అన్నారు. 317 జీవో, 46 జీవో సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 2008-1998 డిఎస్సి అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇక్కడ 2008-1998లో డిఎస్సిలో ఎంపిక విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. దాని విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆ టీచర్ల నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే సీజన్లో గౌరవెల్లి నుంచి మంచి నీళ్లు విడుదల కాబోతున్నాయి. ఈ విధంగా దీనికి సంబంధించి గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక గౌరవెల్లి ప్రాజెక్టు కుర్చీ వేసుకొని కడతానని చెప్పారు.
కానీ ఆ తర్వాత పట్టించుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ హోదాలో 2023 మార్చి 2న గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. అధికారంలోగానే ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు పూర్తి చేస్తామని, భూసేకరణ కూడా ఇక్కడ పూర్తి చేసి కాలువల నిర్మాణం వేగవంతం చేస్తామని ఇక్కడ పొన్నం ప్రభాకర్ దానికి సంబంధించి హుస్నాబాద్ ప్రాంత రైతులు మొత్తం ఇక్కడ కళ నెరవేరుతుంది అన్నట్టుగా ఇక్కడ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. సంబంధించి కేసీఆర్ కుర్చీ వేసుకొని కడతా అన్నాడు. దాన్ని అధికారం వచ్చిన అధికారం చేపట్టిన తర్వాత మాత్రం కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు. ఈ అంశాన్ని 2023లో రేవంత్ రెడ్డి వెళ్ళనెత్తితే ఇక్కడ లేవనెత్తిండు. గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇక్కడ దాన్ని పూర్తి చేస్తామని మాటించి ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేస్తామన్నట్టుగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇవాళ సాగర్ ఎడమ కాలువ నుంచి నీళ్లు విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా గురువారం 537 అడుగులకు చేరింది. ఎడమ కాలువ ద్వారా శుక్రవారం నీటిని విడుదల చేయనున్నారు. ఇవాళ సాగర్ ఎడమ కాలువ నుంచి నీళ్లు విడుదల చేయబోతున్నారు. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వచ్చి నాగార్జున సాగర్లో నీరు చేరుతుంది. ఆ సందర్భంగా ఎడమ కాలువ నీళ్లు విడుదల చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా గురువారం 537 అడుగులకు చేరింది. ఎడమ కాలువ ద్వారా శుక్రవారం నీటిని కిందికి విడుదల చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ సామర్థ్యం నీటి నిల్వ 590 కాగా 537 అడుగులకు చేరింది నీటి నిల్వ. దాని కారణంగా ఎడమ కాలువ నుంచి కిందికి నీటిని విడుదల చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. 3.5 కిలోల బంగారం పట్టివేత. 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుంచి బీదర్కు తరలిస్తున్నట్టు గుర్తించారు. నిజంగా 3.5 కిలోల బంగారం పట్టివేత. 2.5 కోట్ల విలువైన బంగారం. 3.5 కిలోలు అంటే 2.5 కోట్ల విలువైన బంగారంగా వారు చెప్పుకోవచ్చు అని ఇక్కడ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పంతంగి టోల్ గేట్ వద్ద పట్టుకున్నట్టుగా పోలీసులు చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్పై దాడి చేయండి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆ దేశ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ అంశాన్ని ఇరాన్ అధికారులు కన్ఫర్మ్ చేశారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ విధంగా ఇజ్రాయెల్పై ప్రతిదాడి చేయబోతుంది. ఇరాన్కు సంబంధించిన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడులు చేయమని దానికి సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆ దేశ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఆ సందర్భంగా ఇరాన్ అధికారులు కన్ఫర్మ్ చేశారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ విధంగా ప్రతిదాడి చేయబోతుంది. హమాస్ చీఫ్ హత్యకు కారణమైన వారిపై ఇజ్రాయెల్పై తిరిగి దాడి చేయాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇక్కడ ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసినట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. గర్భిణీల కోసం వెయిటింగ్ రూమ్లు. డెలివరీకి వారం రోజుల ముందే హాస్పిటల్కు తరలింపు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆడబిడ్డలకు చేయుత. ఆదిలాబాద్ జిల్లాలో 7 పిహెచ్సిల్లో ప్రత్యేక గదులు. ఇప్పటికే 20 మందికి డెలివరీ. 163 హైరిస్క్ గ్రామాల్లోని గర్భిణీల డేటా సేకరణ. డెలివరీకి వారం రోజులే ముందే హాస్పిటల్కు తరలింపు. అక్కడ ఏదైతే దూర ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆడబిడ్డలకు చేయుత కలిగి ఉంది దీని ద్వారా అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో 7 పిహెచ్సిలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఇక్కడ గర్భిణీలకు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 20 మందికి డెలివరీ. 163 హై రిస్క్ గ్రామాల్లోని గర్భిణీల డేటా సేకరణ. ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు చేరుకునే సమస్యలు ఉన్నాయో, ఇక్కడ రోడ్డు సరిగా లేక ఉన్న ప్రాంతాల నుంచి ఇక్కడ ముందే వారం రోజుల ముందే హాస్పిటల్కి వచ్చి చేరవచ్చు అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో చేరి ఇక్కడ డెలివరీకి ముందే వచ్చి చేరవచ్చు అన్నట్టుగా అడ్మిట్ అవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ డెలివరీకి వారం రోజుల ముందే హాస్పిటల్కు వచ్చి అడ్మిట్ అవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ చర్యలు చేపడుతుంది వెయిటింగ్ ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందజేస్తాం. స్కిల్ వర్సిటీ సీటు వస్తే జాబ్ గ్యారంటీ అనేలా శిక్షణ. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అనుబంధ కాలేజీలు. ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్ అనేది ప్రారంభం చేపడతారంట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందజేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందజేస్తారంట. స్కిల్ వర్సిటీకి సంబంధించి కూడా స్కిల్ వర్సిటీలో సీటు వస్తే జాబ్ గ్యారంటీ అనేలా శిక్షణ. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అనుబంధ కాలేజీలు. స్కిల్ వర్సిటీ పేరున జిల్లాకు ఒక యూనివర్సిటీని స్థాపించే శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు.
ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు స్కిల్ వర్సిటీలు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కూడా అందజేస్తారంట ఇలా శిక్షణ తీసుకుంటున్న వాళ్ళకు. 6 కోర్సుల్లో 2000 మందికి అడ్మిషన్. సీఎం రేవంత్ రెడ్డి వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని, దీన్ని అధిగమించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెడతామని, ఈ ఏడాది 6 కోర్సులు ప్రారంభించి 7000 మందికి అడ్మిషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వాళ్లకు డిగ్రీ సర్టిఫికేట్ అందించాలని నిర్ణయించాం. ఈ ఏడాదికి 50,000 నామమాత్ర ఫీజుతో శిక్షణ అందిస్తాం. అవసరమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసి ఉచితంగా కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విధంగా వృత్తి నైపుణ్యాలు లేకనే ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించలేకపోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఆ సందర్భంగా ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా యువతకు శిక్షణ ఇస్తారంటే దానికి సంబంధించి 50,000 ఫీజు నిర్ణయించబోతున్నారు. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇందులో అవకాశాన్ని కల్పిస్తారంట ప్రభుత్వం తరపున అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా 6,000 కోర్సుల్లో 2,000 మందికి అడ్మిషన్ ప్రారంభ దశలో ఇక్కడ మొదటగా 6 కోర్సుల్లో 2,000 మందికి శిక్షణ ఇస్తారంటే ఈ తర్వాత 17 కోర్సులు 20,000 మందికి 17 కోర్సులు ప్రవేశపెడతారంటే 2,000 మంది అడ్మిషన్ 17 కోర్సుల తర్వాత ప్రారంభం చేపడతారంటే దాని మీద 17 కోర్సులకు సంబంధించి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. చెల్లె కోసం మాట్లాడకుండా అక్కలతో రాజకీయాల దొర పన్నిన కుట్రలో అక్కలు బందీలు, సీతక్కను అవమానించడమేనా మీ నీతి, దళితుల ముందు కూర్చోవడం ఇష్టం లేక అధ్యక్ష అనలేక కేసీఆర్ సభకు వస్తలేడని సీఎం రేవంత్ ఫైర్. చెల్ల కోసం మాట్లాడకుండా అక్కలతో రాజకీయాల దొర పన్నిన కుట్రలో అక్కలు బందీలు, సీతక్కను అవమానించడమేనా మీ నీతి, దళితుల ముందు కూర్చోవడం ఇష్టం లేక అధ్యక్ష అనలేక కేసీఆర్ సభకు వస్తలేడని సీఎం రేవంత్ ఫైర్. ఇక్కడ సీతక్కను ఉద్దేశించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. చెల్లె కోసం మాట్లాడకుండా అక్కలతో రాజకీయమా అన్నట్టుగా ఇక్కడ రాజకీయాలు అన్నట్టు కేసీఆర్ను ఉద్దేశించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ దళితులు అంటే సీతక్క ముందు ఇక్కడ సీఎం కేసీఆర్ కూర్చొని అధ్యక్ష అనలేక ఇక్కడ ఈ విధంగా వీళ్ళని అక్కలను ముందడేస్తున్నాడు అన్నట్టుగా సబితాను అదేవిధంగా లక్ష్మి ఉద్దేశించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సీతక్కను అవమానించడమే మీ నీతి, దళితుల ముందు కూర్చోవడం ఇష్టం లేక అధ్యక్ష అనలేక కేసీఆర్ సభకు వస్తలేడని సీఎం రేవంత్ ఫైర్ అయినట్టుగా ఇక్కడ సీతక్కను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ విధంగా చెల్ల కోసం మాట్లాడకుండా అక్కలతో రాజకీయాలు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు ఇక్కడ స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేసి ప్రారంభం చేపట్టారు. దానికి సంబంధించి నిర్మాణాలు చేపడతారు. అక్కడ ముచ్చెర్ల ప్రాంతంలో స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ బిల్డింగ్లో వాటర్ లీకేజ్, గ్లాస్ డోమ్ నుంచి లాబీలోకి ఉరిసిన నీళ్లు, వీడియోలు తీసి వైరల్ చేసిన ప్రతిపక్ష నేతలు బయట పేపర్ లీక్ లోపల వాటర్ లీక్ అంటూ సెటైర్లు, గ్లాస్ డోమ్ జిగురే కారణమని ఫిక్స్ చేశామన్న అధికారులు. ఇక్కడ పార్లమెంట్ బిల్డింగ్లో వాటర్ లీకేజీ, గ్లాస్ డోమ్ నుంచి లాబీలోకి ఉరిసిన నీళ్లు, వీడియోలు తీసి వైరల్ చేసిన ప్రతిపక్ష నేతలు బయట పేపర్ లీక్ లోపల వాటర్ లీక్ అని అంటూ సెటైర్లు, గ్లాస్ డోమ్ జిగురే కారణమని ఫిక్స్ చేశామని అన్న అధికారులు. ఇక్కడ పార్లమెంటు భవనంలో వాటర్ లీకేజ్ కారణంగా భవనంలోకి నీరు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. దాన్ని ప్రతిపక్ష నేతలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక్కడ బయట పేపర్ లీక్ లోపల వాటర్ లీక్ అన్నట్టుగా ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేసినట్టుగా చెప్పుకోవచ్చు ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ఇక్కడ గ్లాస్ డోమ్ జిగురే కారణమని ఫిక్స్ చేశామన్న సంబంధించిన అధికారులు దాన్ని సంబంధించి చర్యలు తీసుకున్నట్టుగా వెంటనే చెప్పుకోవచ్చు. ఇది మాటలకు అందని విషాదం, నాన్న చనిపోయినప్పటంతా బాధపడుతున్న రాహుల్ గాంధీ, వయనాడు బాధితులకు అండగా ఉంటాం, ఇక్కడి ప్రజల కష్టాన్ని దేశం మొత్తం చూస్తున్నది, అనాథ పిల్లలను ఆదుకుంటాం ప్రియాంక గాంధీ. వయనాడులో చురల్మలను సందర్శించిన కాంగ్రెస్ నేతలు. ఇక్కడ రాహుల్ గాంధీ కేరళలోని
కేరళలో ఇక్కడ ఘోరం జరిగిన ప్రాంతాన్ని ఇక్కడ సందర్శించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నాన్న చనిపోయినట్టు అప్పటంత బాధ అనిపిస్తుంది అన్నట్టుగా రాహుల్ గాంధీ బాధితులతో మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. వయనాడు బాధితులకు అండగా ఉంటామని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజల కష్టాన్ని దేశం మొత్తం చూస్తున్నది, అనాథ పిల్లలను ఆదుకుంటామని ఇక్కడ ప్రియాంక గాంధీ కూడా చెప్పారు సందర్శించిన సందర్భంగా. వయనాడులో చురల్మలను సందర్శించిన కాంగ్రెస్ నేతలు. వయనాడులో చురల్మల అనే ప్రాంతంలో వర్షాల కారణంగా ఇక్కడ ముంపుకు గురై వందల మంది చనిపోయిన కారణంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సందర్శించినట్టుగా బాధితులను పరామర్శించినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మొప్పాడిలోని రిలీఫ్ క్యాంపులో ఓ బాధితురాలిని ఓదార్చిస్తున్న రాహుల్ గాంధీ. మరో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్, ఒక్క కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు, మరో 4 కాలేజీలకు ఆగిన పర్మిషన్లు. భవనాల లీజు సరిగా లేదన్న ఎన్ఎంసీ అప్పీల్కు మరో ఛాన్స్. హెల్త్ హెచ్ఓడి పోస్టులకు కేబినెట్ ఆమోదం. హెల్త్ హెచ్ఓడి పోస్టులకు కేబినెట్ ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా కేటాయించబోతున్నారు. మరో 4 కాలేజీలకు ఆగిన పర్మిషన్లు. భవనాల లీజ్ సరిగా లేదన్న ఎన్ఎంసీ అప్పీల్కు మరో ఛాన్స్. మరో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తున్నారు. అదేవిధంగా మరో 4 కాలేజీలకు ఆగిన పర్మిషన్లు. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లంట. ఈ విధంగా ఇక్కడ కేంద్రం ప్రభుత్వం ఆమోదం ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ హెచ్ఓడి పోస్టులకు కూడా కేబినెట్ ఆమోదించినట్టుగా చెప్పుకోవచ్చు. పట్టాలు తప్పిన మరో రైలు. పట్టాల మీద వెళ్తే ట్రైన్కు ఒక్క టికెట్ ఇవ్వండి సార్ అని ఇక్కడ ట్రైన్ టికెట్ సంబంధించి తీన్మార్లో ఇక్కడ పట్టాలు తప్పిన మరో రైలు అని పట్టాల మీద వెళ్ళే ట్రైన్కు ఒక టికెట్ ఇవ్వండి సార్ అన్నట్టుగా ట్రైన్కు కూడా ఒక టికెట్ ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ తీర్మార్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ పట్టాలు తప్పుతున్న రైళ్లను ఉద్దేశించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.